Good morning, this is Yamni. Welcome to 30 by 60 Headlines. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఏపీలో సెట్ 3 పేపర్ ఎంపిక చేసిన మంత్రి గంట. నాగార్జున సాగర్ నీటి కోసం 2 రాష్ట్రాల వార్ కేటాయింపులపై ఇవాళ కృష్ణా బోర్డు నిర్ణయం. వృద్ధి రేటులో భారత్ నంబర్ 1 నోట్ల రద్దు ప్రభావం నామమాత్రం. ఎన్నిసార్లు క్రింద పడినా తిరిగి లేస్తా అండగా నిలిచిన వాళ్లకు భావన కృతజ్ఞతలు. భారీ స్కోర్లు నమోదయ్యేలా బెంగళూరు పిచ్ బౌలర్లతో పాటు బ్యాట్స్మెన్ కు సహకరించేలా తయారీ. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ తెలంగాణలో నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్ పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి 2 ప్రభుత్వాలు. ఏపీలో ఇవాటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, రేపటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏపీలో 10,31,000 మంది, తెలంగాణలో 9,76,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఏపీలో 1,435, తెలంగాణలో 1,291 సెంటర్లను సిద్ధం చేశారు. 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెబుతున్నారు అధికారులు. మార్చి 9న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున ఆ రోజు జరగాల్సిన సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ను 19వ తేదీన పెడతారు. హాల్ టికెట్స్ లో తప్పులు ఉంటే ముందే ప్రిన్సిపల్స్ దృష్టికి తీసుకువచ్చి సవరించుకోమని సూచించారు బోర్డు అధికారులు. విద్యార్థుల వెసులుబాటు కోసం ఈసారి కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చింది. సెంటర్ పాయింట్ యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్స్ ని లొకేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇటు తిరిగి టైం వృధా చేసుకునే బదులు తప్పుతుందని చెబుతున్నారు అధికారులు. ఏపీలోని 1,435 సెంటర్లలో సుమారు 10.5 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. 35 లక్షల సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించిన అధికారులు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మాస్ కాపీయింగ్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు అధికారులు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు తెరవద్దునని సూచించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తే 4 ఏళ్ల వరకు డిబార్ చేస్తామని స్పష్టం చేశారు అధికారులు. ఏపీలో ఇవాళ జరిగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు సెట్ 3 పేపర్ ను ఎంపిక చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులు లాటరీ ద్వారా పేపర్ ను ఎంపిక చేశారు. విద్యార్థులు చివరి నిమిషంలో కంగారు పడకుండా అరగంట ముందే సెంటర్ కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి. పేపర్లు లీక్ అయ్యాయనే రూమర్లను విద్యార్థులు పట్టించుకోకుండా పరీక్ష రాయడం మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఒకటి నేను స్టూడెంట్స్ అందరినీ కోరుతా ఉన్నాను. ప్రతిసారి ఎగ్జామినేషన్స్ టైంలో మనం టీవీస్లో వాటిలో పేపర్లో విజువల్స్ చూస్తూ ఉంటాం. లాస్ట్ మూమెంట్లో హడావుడిగా సెంటర్స్ చేరుకోవడం కోసం పరిగెడుతూ పిల్లలు రావటం, అక్కడ టైం అయిపోయిందని చెప్పని ఆ గేట్లు క్లోజ్ చేసిన తర్వాత అక్కడ పిల్లలు పేరెంట్స్ ఆందోళన చేయటం, అలాగే వాళ్ళ ఎంతో విలువైన భవిష్యత్తు కూడా భంగం కలిగే పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి పరిస్థితి రిపీట్ కాకుండా ముందు నుంచి కూడా సెక్రటరీ గారు కంటిన్యూస్గా అలర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మళ్ళీ వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి కూడా. ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేరుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఎగ్జామ్ రాసేదానికి పిల్లలకు కూడా ఆ సెంటర్లోకి వెళ్ళి కొంత సెటిల్ అయ్యి వాళ్ళు కూల్గా టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాబట్టి ఒక అరగంట ముందుగా బయలుదేరి వాళ్ళ సెంటర్కి చేరుకోవాలని చెప్పిన కూడా మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం. దానికోసం సంబంధించి స్పెషల్గా బస్సెస్ కూడా అన్ని సెంటర్స్ నుంచి ఆర్టీసీ బస్సులు కూడా రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఆర్టీసీ బస్సులు కూడా తిప్పుతూ ఉన్నారు. లేదు సొంతంగా వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుని ముందుగా సెంటర్స్ చేరుకోమని మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం. అలాగే దీంట్లో అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. కొంత పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఉద్దేశంతో అక్కడెక్కడో పేపర్ లీక్ అయింది, ఇక్కడెక్కడో ముందుగా తెలిసింది, లేకపోతే ఇట్లా కొంత వదంతులు కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా అటువంటి రూమర్స్ నమ్మద్దు. మీరు బాగా ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యారు, కష్టపడి చదువుకున్నారు, తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎగ్జామ్స్ హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా కూల్గా ఉండి ఎగ్జామ్ రాసుకోవాలని చెప్పి కూడా మీకు బెస్ట్ విషెస్. అమరావతిలో ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ డిజైన్లపై ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయం, ల్యాండ్స్కేప్ డిజైన్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్లపై నార్మన్ పోస్టర్ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదిక అందించుంటారు. 3 రకాల డిజైన్లలో ఒక డిజైన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన డిజైన్ కు తుది మెరుగులు దిద్ది ఏప్రిల్ నెలాఖరుకు ఫైనల్ డిజైన్ ను పోస్టర్ కంపెనీ ప్రతినిధులు ఇవ్వనున్నారు.
ఏపీ కొత్త సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు అజయ్ కల్లాం. వెలగపూడి సచివాలయంలో టక్కర్ నుంచి ఆయన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు సీఎస్ ను అభినందించారు. పదవీ విరమణ చేసిన టక్కర్ కు శాలువా కప్పి సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. సన్ రైజింగ్ స్టేట్ ఏపీకి మరో అరుదైన గౌరవం దక్కింది. సిఎన్బీసీ టీవీ 18 అందించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డులో భాగంగా ప్రతిష్టాత్మక స్టేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల జాతీయ స్థాయి ప్రముఖుల జ్యూరీ ఈ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది. ఈ పురస్కారం మార్చి 23న ప్రదానం చేయనున్నారు. పురస్కారం అందుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించారు నిర్వాహకులు. కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమతే ప్రధాన కారణమని చంద్రబాబుకు చెప్పారు డీజీపీ సాంబశివరావు. బస్సు ప్రమాదం జరిగిన తీరును ఆయన సీఎంకి వివరించారు. ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్పందించారని, క్షతగాత్రులను రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారని చెప్పారు. బస్సు యాజమాన్యం ఆయన దివాకర్ ట్రావెల్స్ పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మరోవైపు ఈ ఘటనపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆర్ఎండ్బీ ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం 11 కుటుంబాల్లో విషాదం నింపింది. నిన్న తెల్లవారుజామున మూలపాడు దగ్గర కల్వర్టు పైనున్న డివైడర్ను ఢీకొట్టిన బస్సు అదుపు తప్పిన కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోగా 30 మందికి పైగా గాయపడ్డారు. బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగాయి. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టెల సహాయంతో బస్సు భాగాలను వేరు చేసి వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి, మరికొందరిని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. నందిగామ ఆసుపత్రిలో జగన్ వ్యవహార శైలిపై ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ వచ్చే వరకు మృతదేహాలు ఉంచాలండం దారుణమన్నారు. రెండో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పారు కామినేని. జగన్ డాక్టర్ల దగ్గర లాక్కుందే పోస్టుమార్టం రిపోర్ట్ కాదని స్పష్టతనిచ్చారు. నాగార్జున సాగర్ నీటి విడుదలపై 2 తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరోమారు వివాదం చెలరేగింది. సాగర్ నుంచి తమకు మరొక టీఎంసీ నీరు రావాలని ఏపీ అధికారులు కోరారు. ఏపీ కోటా ఇప్పటికే అయిపోయింది కాబట్టి కుదరదని స్పష్టం చేశారు తెలంగాణ అధికారులు. దీంతో ఒక దశలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. డ్యాంకు అటూ ఇటూ ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించారు. చివరికి అధికారులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నారు. సాగర్ కుడి కాలువకు నీటి విడుదల ఆపాలని తెలంగాణ అధికారులు ఆదేశించడంతో గొడవ మొదలైంది. నిన్న ఉదయం ఏపీ అధికారి డ్యాం వద్దకు చేరుకున్నారు. కంట్రోల్ రూమ్ లో ఏపీ తెలంగాణ అధికారులు నీటి విడుదలకు సంబంధించిన లెక్కలు చూసుకున్నారు. కుడి కాలువకు నీటి విడుదల సరిపోయిందని తెలంగాణ అధికారులు, మరో టీఎంసీ రావాలని ఏపీ అధికారులు వాదించారు. సాయంత్రం డ్యాం ఎస్ఈ రమేష్ కంట్రోల్ రూమ్ కు చేరుకున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కుడి కాలువకు నీటి విడుదల చేసేందుకు అంగీకరించారు. సాగర్ కుడి కాలువకు ఇవ్వాల్సిన 15 టీఎంసీల వాటా ఇచ్చామని తెలంగాణ అధికారులు అంటుండగా ఇంకా 1.05 టీఎంసీలు రావాల్సి ఉందని ఏపీ అధికారులు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి నీటి విడుదల చేస్తున్నారు. దీనిపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ ఈ రోజు తేల్చనుంది. దాని ప్రకారం తెలంగాణ అధికారులు నీటిని విడుదలపై చర్యలు తీసుకోనున్నారు. 30/60లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు 30/60. ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏపీ స్థానిక సంస్థల కోటాలో 9 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో శత్రుచల్ల విజయరామరాజు, తూర్పుగోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావులు టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్స్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలకు గాను టీడీపీ నుంచి సత్యనారాయణ రాజు, అంగర రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నుంచి వాకరి నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి నామినేషన్ వేయగా వైసీపీ నుంచి గౌరవ్ వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి దొరబాబు నామినేషన్ దాఖలు చేయగా వైసీపీకి చెందిన మండల స్థాయి నేతలిద్దరూ నామినేషన్ దాఖలు చేశారు. అనంతపురం జిల్లాలో టీడీపీ తరపున దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా మరో ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ను దాఖలు చేశారు. కడప జిల్లాలో నామినేషన్ల సందడి ఒక్కరోజు ముందే ముగిసిందే. మెజారిటీ స్థానాల్లో వార్ వన్ సైడ్ అయినా 1-2 చోట్ల మాత్రం గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అల్లకలు, అసంతృప్తుల మధ్య నామినేషన్ల గంట ముగియడంతో ఇక గెలుపు కోసం రన్నింగ్ రేస్ మొదలైంది.
త్వరలోనే కేసీఆర్ కిట్ పేరున కొత్త పథకం ప్రారంభిస్తామని చెప్పారు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ప్రతి గర్భిణికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా డెలివరీ చేసి 12,000 రూపాయలతో పాటు కేసీఆర్ కిట్ను అందజేస్తామని చెప్పారు. సాదా బైనామాలలో సీఎం కేసీఆర్ ప్రజలను అందించిన హక్కు అని చెప్పిన మంత్రి గత ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాయని చెప్పారు. త్వరలో హెచ్ఎండీఏ పరిధిలో కూడా సాదా బైనామాల పట్టాలను అందిస్తామన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని వాసవి కాలేజ్ వద్ద నిన్న తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ మొదలవుతున్నా ఇంతవరకు హాల్ టికెట్స్ ఇవ్వలేదని కాలేజ్ యాజమాన్యం. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అక్కడ ఆందోళనకు దిగారు. అటుగా వచ్చిన హోంమంత్రి నాయన్ని గెరావ్ చేశారు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. స్కూల్లో తాను చెప్పిన వెంటనే పుస్తకం తెరవలేదని ఇద్దరు విద్యార్థుల్ని గొడ్డును బాధినట్టు బాదాడు ఓ టీచర్. కూకట్పల్లి సమతానగర్ పరిధిలో ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. 8వ తరగతి చదువుతోన్న వంశీ, విఘ్నేష్లను లెక్కల మాస్టారు ఇష్టానుసారంగా కొట్టడంతో ఒకరికి తల మీద, మరొకరికి చేతుల మీద తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఏటీఎం మోసగాళ్లను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు, 1,46,000 నగదు, 3 టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎంల దగ్గర అమాయకులను టార్గెట్ చేసి దోచుకోవడంలో ఈ ముఠా ఆరితేరిందే. గతంలో వీరిని పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పంపినా మళ్లీ అలాంటి నేరాలనే పాల్పడుతున్నారు. కడప జిల్లా వేంపల్లిలో భార్యను హత్య చేశాడు భర్త. వేంపల్లి గరుగు వీధిలో రవికుమార్, మేరీ భార్య భర్తలు. మరొకరితో వివాహితర సంబంధం పెట్టుకున్న రవి తరచూ ఇంట్లో గొడవ పడేవాడు. భార్యను అడ్డు తొలగించుకోవాలని ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. మేరీ బంధువులు వేంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. రవికుమార్ దగ్గర డబ్బులు తీసుకుని పోలీసులు రాజమర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. యాదాద్రి భువనగిరి జిల్లా వైద్యాధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ఇద్దరు మహిళా డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యాధికారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 4 దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి 25 లక్షల విలువైన 45 టూలీవీలర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సాయి తేజ విలాసాల కోసం మరో 3తో ముఠా ఏర్పరచుకుని బైక్ దొంగతనాలు చేస్తున్నాడని విచారణలో తేలింది. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడ్డ 2 వ్యక్తులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పేటీఎం ద్వారా వసూలు చేసిన 1,11,000 నగదు, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 26న ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొవాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కేటుగాళ్లు. ఆది నమ్మిన నిరుద్యోగులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ జాబులు ఇచ్చే సంస్థలు లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. నకిలీ నోట్లు ఉన్నాయన్న అనుమానంతో శ్రీవారి భక్తుడికి చుక్కలు చూపించారు తిరుపతి పోలీసులు. ఢిల్లీకి చెందిన ప్రదీప్ అనే భక్తుడు తన భార్యతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చాడు. స్వామివారి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఓ టాక్సీ వాలాకు డబ్బు చెల్లించాడు ప్రదీప్. అయితే అవి దొంగ నోట్లుగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ టాక్సీ డ్రైవర్. దాంతో నిజానిజాలు తెలుసుకోకుండా ఆ భక్తుడిని అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో 2 గంటల పాటు నరకం చూపించారు పోలీసులు. అతని భార్యను సైతం కలుసుకోవడానికి నిరాకరించారు. చివరికి అవి దొంగ నోట్లు కావని తేలడంతో నాలుక ఖర్చుకున్నారు ఖాకీలు. పోలీసులు తమపై వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. బ్యాక్ టు న్యూస్. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన నామినేషన్ తోసిపుచ్చింది మద్రాస్ హైకోర్టు. పార్టీ మాజీ ఎంపీ కేసీ పళనిస్వామి దాఖలు చేసిన పిటిషన్ నిన్న ధర్మాసనం ముందుకొచ్చింది.
అయితే రిట్ పిటిషన్ ఆరోపణలు న్యాయస్థానాన్ని ఒప్పించలేకపోయాయని ధర్మాసనం కేసును తోసిపుచ్చింది. మధ్యప్రదేశ్లోని దమోహ్ ఎస్బీఐ ఏటీఎంలో సీరియల్ నంబర్ లేని 2 500 రూపాయల నోట్లొచ్చాయి. నారాయణ్ ప్రసాద్ అనే వ్యక్తికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇవి నకిలీ నోట్ల, ముద్రణ లోపం వల్ల వచ్చినవా అనేది దర్యాప్తులో తేలాలి. ఇప్పటికీ ఈ తరహా ఘటనలు వేర్వేరు ప్రాంతాల్లో జరగడంతో నకిలీ నోట్ల బెడద వెంటాడుతోంది. హర్యానాలోని రోహ్తక్ లో ఐసీఐసీఐ ఏటీఎం నుంచి ఓ కానిస్టేబుల్ 6,000 డ్రా చేయగా వాటిలో ఒక నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులు చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ మనోరంజన్ బ్యాంక్ అనుంది. దీనికి ముందు ఫిబ్రవరి 22న ఢిల్లీలోని సంగం విహార్ ఎస్బీఐ నుంచి కూడా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన 2 నోట్లొచ్చాయి. ప్రపంచ బ్యాంక్ సీఈఓ క్రిస్టలినా జియోర్జివా ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించారు. భారత్ పర్యటన కోసం వచ్చిన ఆమె ప్రపంచ బ్యాంక్ సహకారంతో నడుస్తోన్న సబర్బన్ రైల్ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు లోకల్ ట్రైన్ ఎక్కారు. చర్చ్ గేట్ నుంచి దాదర్ వరకు ఆమె ప్రయాణించారు. క్రిస్టలినా భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె సర్వశిక్ష అభియాన్ పథకం క్రింద బ్యాంకు చేయూతతో పేదల కోసం నడుస్తోన్న పాఠశాలను తనిఖీ చేసి ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో ముచ్చటించనున్నారు. ముంబై నగరంలో మురికివాడ ప్రజలకు ఏ విధమైన ప్రాథమిక సేవలు అందిస్తున్నారో తెలుసుకోనున్నారు.